న్యూస్కు స్వాగతం. రిపోర్టర్ ఎం దుర్గారావు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో యోగపై అవగాహన. భారతీయ ప్రాచీన సంస్కృతిలో యోగ భాగమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గ్రామస్తులు అధికారులతో కలిసి యోగా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, భారతీయ ప్రాచీన సంస్కృతిలో భాగమైన యోగాను ప్రపంచానికి పరిచయం చేయాలని లక్ష్యంతో 2015లో ప్రధాని మోదీ జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారన్నారు. మోదీ యోగా దినోత్సవం ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 70 ముస్లింలు దేశాలు సైతం యోగా ప్రక్రియను అనుసరించడం యోగ విశిష్టత తెలియజేస్తుందన్నారు. భారతీయ సంస్కృతిలో జీవన విధానం ఏ విధంగా ఉండాలనే దానికి యోగ ప్రక్రియ అందుబాటులో ఉందన్నారు. జూన్ 21న రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డు సాధించే దిశగా యోగ దినోత్సవం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు అన్నారు. నెల రోజుల ముందు నుంచి రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ యోగపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. విజువల్స్ బైట్ 01 నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అనపర్తి. పొట్టభాగం బయటకు వస్తూ లోపలికి వెళ్తూ ఉన్నారు. అది కుడివైపు. అలాగే ఈ బొంగరం వేలు వచ్చేసి ఆధార నాజుల మీదకి వస్తూ ఉండాలి. అంటే కుడివైపు బొట్టన వేలు, కుడివైపు ముక్కు రంధ్రాన్ని బొట్టన వేలుతో క్లోజ్ చేయాలి. ఈ ఫస్ట్ ఫింగరు అది చూపుడు వేలు, మధ్య వేలు నుదుటి మీద ఉండాలి. ఇది మకరాసనం. మకరం అంటే తెలుసు కదండి, ముసలి. జస్ట్ హ్యాండ్స్తో పుష్ చేయాలి పైకి. ఓకే, రిలాక్స్. నేతలందరూ హాజరయ్యారు. మరి విద్యార్థులు కొంత హాజరైంది. మీడియా మిత్రులందరూ హాజరయ్యారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, హాజరైన బాలబాలికలకి నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు. భారతీయ ప్రాచీన సంస్కృతిలో భాగమైన యోగాని మరలా ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించడం ద్వారా భారతదేశంలో ఉన్న ఈ ప్రక్రియని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు ఈ విషయాన్ని ప్రకటించగానే ప్రపంచంలో ఉన్న 70 ముస్లిం దేశాలు కూడా ఈ ప్రక్రియను అనుసరించడం అనేది ఈ యోగా యొక్క విశిష్టతను, వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఇవాళ భారతీయ సంస్కృతిలో జీవన విధానం ఏ విధంగా ఉండాలనడంలో ప్రధానమైన పాత్ర పోషించడం కోసం ఎంతో కాలంగా ఈ ప్రక్రియ అందుబాటులో ఉంది. గత కొంతకాలంగా అందుబాటులో లేని పరిస్థితిలో ఈ కార్యక్రమాన్ని మరలా 10 సంవత్సరాలుగా మనం అనుసరించడం. ఈనాడు 10 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని వరల్డ్ రికార్డు సాధించే దిశగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దానికి గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గిన్నీస్ బుక్ రికార్డు సాధించే దిశగా జరుగుతున్న ఈ ప్రక్రియలో అనేక మంది కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా 21వ తేదీన విశాఖపట్నంలో హాజరు కాబోతా ఉన్నారు. దానికి నాందిగా మే 21వ తేదీ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి చోట, ప్రతి గ్రామంలో యోగా ప్రక్రియ జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే వాళ్ళ అనపర్తిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం. గత నెల రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అందరికీ ఒక చైతన్యం వచ్చింది. రేపు 21వ తేదీన 5 లక్షల మంది ఫిజికల్గా విశాఖపట్నంలో హాజరైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు ఆ ప్రక్రియలో 2 కోట్ల మందిని ఇన్వాల్వ్ చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఆ ఆలోచనను అర్థం చేసుకుని మన జీవన విధానాన్ని మార్చుకోవడంలో, మన ఆరోగ్యపరమైన విషయాలపైన జాగ్రత్త వహించడం కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని
సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన అధికారులకు, మిగిలిన పౌరులకు, మీడియా మిత్రులకు, కూటమి నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, నమస్కారాలు.